హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో సారంగి ఏక్ అంటే ఎన్సీఆర్టీ ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ 19th లెసన్ చాంద్ కా బచ్చా అనేదైతే చదువుకోబోతున్నాం. చాంద్ అంటే ఏంటి? మూన్. చాంద్ కా బచ్చా, బచ్చా అంటే పిల్లవాడు, అంటే చంద్రుడి యొక్క పిల్లవాడు. ఎవరా చాంద్ కా బచ్చా అనేది మనం ఇప్పుడు డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళి అయితే చూద్దాము. ఆనందమయి కవిత పార్ట్ 19 చాంద్ కా బచ్చా. వహ దేఖో వహ నికలా చాంద్, అమ్మా తుమ్నే దేఖా చాంద్. యహ భీ క్యా బచ్చా హై అమ్మా, छोटा सा मुन्ना सा चांद. इतना दुबला इतना पतला, कब होता है ऐसा चांद. अम्मा उस दिन जो निकला था, वह था गोल बड़ा सा चांद. बादल से हंस हंस कर उस दिन कैसा खेल रहा था चांद. छुप जाता था निकल आता था, करता था यह तमाशा चांद. अपने बच्चे को भेजा है, घर में बैठा होगा चांद. यह भी एक दिन बन जाएगा, अच्छा गोल बड़ा सा चांद. अच्छा अम्मा कल क्यों तुमने मुझको कहा था మేరా చాంద్. బాగుంది కదా పిల్లలు పోయం. ఇప్పుడు మనం దీని మీనింగ్ అయితే చెప్పుకుందాము. వెహ దేఖో వెహ నికలా చాంద్, అటు చూడమ్మా వచ్చాడు చంద్రుడు. అమ్మా తుమ్నే దేఖా చాంద్, అమ్మా నువ్వు కూడా చూసావా చంద్రుడిని. యహ భీ క్యా బచ్చా హై అమ్మా, ఇది కూడా నాకులాగా చిన్న పిల్ల. ఎందుకంటే చూడండి చంద్రుడు అక్కడ సన్నగా ఉంది కదా, అందుకోసం పిల్లవాడికి ఆ డౌట్ అనేది వచ్చింది. ఛోటాసా మున్నాసా చాంద్, చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్న చంద్రుడు. ఇతనా దుబ్లా ఇతనా పతలా, అంటే ఇంత సన్నగా ఇంత వీక్గా. కబ్ హోతా హై ఐసా చాంద్, ఇలా ఎప్పుడుంటాడు చంద్రుడు. అమ్మా ఉస్ దిన్ జో నికలా తా, వహ తా గోల్ బడాసా చాంద్. అమ్మ ఆ రోజు వచ్చింది కదా, ఆ చంద్రుడైతే రౌండ్గా పెద్దగా ఉన్నాడు. బాదల్ సే హస్ హస్కర్ ఉస్ దిన్ కేసా ఖేల్ రహాతా చాంద్, ఆ రోజు మబ్బులతో ఎలా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు ఆ చంద్రుడు. ఈ చంద్రుడేమో సన్నగా నాజుగ్గా ఉన్నాడు అనేసి పిల్లవాడు అడుగుతున్నాడు వాళ్ళమ్మని. ఛుప్ జాతా థా నికల్ ఆతా థా, ఛుప్ జానా అంటే దాక్కోవడం, నికలానా అంటే మళ్ళీ బయటికి రావడం. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గమనించండి, బాగా మబ్బులు ఉన్నప్పుడు ఆకాశంలో చంద్రుడు ఒక్కోసారి ఆ మబ్బులు వెనకాల దాక్కుంటాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. కర్తా థా యహ తమాషా చాంద్, అలాగా తమాషాలు చేస్తూ ఉన్నాడు ఆ చంద్రుడు. అప్నే బచ్చే కో భేజా హే, ఈరోజు చంద్రుడు వాళ్ళ బేబీని, అంటే నేను నీకు ఎలాగ చిన్న పిల్లవాడినో వాళ్ళ పిల్లవాడిని పంపించినట్టు ఉన్నాడు. ఘర్ మే బేఠా హోగా చాంద్, ఇంట్లో కూర్చుని వాళ్ళ పిల్లవాడిని పంపించినట్టు ఉన్నాడు ఈరోజు అనేసి అంటున్నాడు. యహ భీ ఎక్ దిన్ బన్ జాయేగా, అచ్చా గోల్ బడాసా చాంద్, ఈ పిల్లవాడు కూడా అంటే ఈ చంద్రుడు పిల్లవాడు కూడా ఒకరోజు పెద్దవాడైపోయి గుండ్రంగా అందంగా చందమామలాగా తయారవుతాడు. అచ్చా అమ్మా కల్ క్యూ తుమ్నే ముజ్కో కహా థా మేరా చాంద్, అవునమ్మా నిన్న నువ్వు నన్ను నా చందమామ నువ్వు అనేసి ఎందుకన్నావు అని ఈ పిల్లవాడు అడుగుతున్నాడు. అంటే చిన్నపిల్లలు కదా, అమాయకంగా చాలా రకరకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో అలాగే ఈ పిల్లవాడు కూడా చంద్రుడు ఏంటమ్మా చిన్నగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు అని అడుగుతున్నాడు. యాక్చువల్గా ఏంటి అంటే ముందు పిల్లవాడు చూసిన చంద్రుడు పౌర్ణమి రోజున చూశాడనమాట. ఆ తర్వాత ఒక 15 days తర్వాత మళ్ళీ అమావాస్య వస్తుంది కదా, అమావాస్య తర్వాత నెలవంక వస్తుంది. సో ఇప్పుడు చూసేది ఆ నెలవంకనే. సో అందుకని ఈ పిల్లవాడికి డౌట్ వచ్చింది, అప్పుడు పెద్దగా ఉన్న చంద్రుడు ఇప్పుడు చిన్నగా అయిపోయాడేంటి, వాళ్ళ అబ్బాయిని కింద పంపించాడా ఏంటి అని చెప్పి అమాయకంగా అడుగుతున్నాడు అనమాట. బాగుంది కదా కవిత. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ పార్ట్ అయితే చూద్దాము. బాత్చీత్ కే లియే, యహ కవిత కిస్కే విషయమే హై. ఈ కవిత ఎవరి గురించి చెప్పుకున్నది? చంద్రుడి విషయంలో, అవునా? యహ కవిత చాంద్ కే విషయమే హై. కవిత కా నామ్ చాంద్ కా బచ్చా క్యూ రఖా హోగా, ఈ కవిత పేరు చాంద్ కా బచ్చా, చంద్రుడి యొక్క పిల్లవాడు అని చెప్పేసి ఎందుకు పెట్టుంటారు? ఎందుకంటే ముందు చూసినప్పుడు చంద్రుడు పెద్దగా ఉన్నాడు,
ఇప్పుడు ఈ కవితలో చూసినప్పుడు చంద్రుడు సన్నగా చిన్నగా ఉన్నాడు అందుకనేసి. సో దానికి ఎలా రాయాలి? कविता का नाम चांद का बच्चा इसीलिए रखा गया होगा क्योंकि जब इस बच्चे ने चांद को देखा वह गोल था और आज जो उसने चांद देखा वह नन्हा सा मुन्ना सा चांद था. थर्ड क्वेश्चन, आप इस कविता को क्या नाम देना चाहेंगे और क्यों? మీరు ఒకవేళ ఈ కవితకి పేరు పెట్టాలి అంటే చాంద్ కా బచ్చా కాకుండా అంటే అప్పుడు మీరు ఏం పెడతారు, ఎందుకు పెడతారు? దీనికి ఎలా రాయొచ్చు అంటే మే ఆర్ చాంద్, నేను మరియు చంద్రుడు. ఎందుకు అంటే అమ్మ కూడా మిమ్మల్ని నా చంద్రుడు నువ్వు అని చెప్పి మిమ్మల్ని చందమామతో పోలుస్తుంది కదా. సో అందుకని మీకు అండ్ చంద్రుడికి కంపారిజన్ చేసుకుంటూ మే ఆర్ చాంద్ అనేదైతే పెట్టుకోవచ్చు. మే ఇస్ కవితా కా నామ్ మే ఆర్ చాంద్ देना चाहूँगा क्योंकि मेरी माँ भी मुझे अपना चांद कहती है. फोर्थ क्वेश्चन, क्या चांद हमेशा गोल ही दिखता है? చంద్రుడు ఎప్పుడు రౌండ్గానే కనిపిస్తాడా? లేదు కదా. సో దీనికి ఎలా రాయాలి? नहीं, चांद हमेशा गोल ही नहीं दिखता है. फिफ्थ वन, आपकी माँ आपको क्या कहकर पुकारती है? ఇది మీరు ఓన్గా రాయాలి. అంటే మీ మమ్మీ మిమ్మల్ని ఎలా అని పిలుస్తుంది? ముద్దుగా, అంటే మీ అసలు పేరు కాకుండా ముద్దుగా పిలిచే పేరు ఉంటుంది కదా. సో ఆ ముద్దుగా ఉన్న పేరు ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాలి. ఎలా రాయాలి? మేరీ మా ముझे చిన్ను మున్ను करके बुलाती है. తర్వాత शब्दों का खेल, नीचे दी गई वस्तुएं कैसी हैं? गोल, चकोर, తికోని, రేఖా ఖీంచ్కర్ మిలాయియే. సో మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఎలా? ఇక్కడ ఇచ్చున్న ఆబ్జెక్ట్స్ వస్తువులు అండ్ వాటి షేప్స్ని. సో ఇది ఎలా ఉంది? బాక్స్ ఇలా ఉంది చకోర్ లాగాని. సో దీనికి మ్యాచ్ చేయండి. అండ్ ఇది వీల్, పహియా అంటే చక్రము, రౌండ్గా ఉంది. ఇది సమోసా, తికోన్ అంటే ట్రయాంగిల్లో ఉంది. ఇక్కడ ఇది మ్యాచ్ చేయండి. తుక్ మిల్నే వాలే శబ్దోं को खोज कर लिखिए అంటే వీటికి సిమిలర్గా అంటే రైమింగ్లో ఉన్న వర్డ్స్ని ఇక్కడ రాయాలి. ఏమేం వర్డ్స్ రాయాలి? ఇగో ఇక్కడ పక్కన ఇచ్చున్నాయి. గోల్, బోల్, చాంద్, మాంద్, బడా, ఖడా, ఛోటా, లోటా. బాగున్నాయి కదా. సో నెక్స్ట్ చిత్ర ఆర్ బాత్చీత్. కౌవేకి కహానీ, ఈ కాకి కథ మీరు మీ ఓన్ వర్డ్స్లో అయితే రాయాలి. బట్ నేను చెప్పేస్తాను, మీరైతే రాసుకోండి. ఏక్ దిన్ ఏక్ కౌవా ఉడతా హువా జా రహా థా, ఉడితే ఉడితే ఉసే ప్యాస్ లగి. ఒకరోజు ఒక కాకి ఎగురుకుంటూ వెళ్తుంది. ఎగురుతూ ఎగురుతూ దానికి దాహం అయితే వేసింది. సెకండ్, ఉస్నే ఏక్ ఘడే మే బహుత్ కమ్ పానీ దేఖా, అది ఒక కుండలో చాలా తక్కువ నీరు అనేది చూసింది. ఆ తర్వాత ఏం చేసింది? ఉస్నే అప్ని चालाकी से घड़े में पत्थर ला ला कर डाले और पानी ऊपर आ गया. అప్పుడు ఆ తర్వాత తన చలాకీతనంతో అంటే తన తెలివితేటలతో చిన్న చిన్న రాళ్ళు అయితే తీసుకొచ్చి ఆ కుండలో వేసింది. అప్పుడు ఆ నీళ్ళు అయితే పైకి వచ్చేసినాయి. ఆ తర్వాత ఏం చేసి ఉంటుంది? కౌవా పానీ పీకర్ అప్ని ప్యాస్ బుజాకర్ ఫుర్ర్ సే ఉడ్ గయా, కాకి తన దాహాన్ని తీర్చుకుని అక్కడి నుంచి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్లైడ్. ఆవో కుచ్ బనాయే, రండి ఏదోటి తయారు చేద్దాము. ఏంటా ఏదో ఒకటి చిన్న టాస్క్ అనమాట మీకు. అప్నే ఆస్పాస్ నీచే గిరే హువే ఫూల్ పత్తే డండియా ఏకత్రిత్ కీజియే, మీ చుట్టుపక్కల చెట్లు దగ్గర పడి ఉన్న పువ్వులు, ఆకులు, అలాగే చిన్న చిన్న కర్ర ముక్కలు ఉంటాయి కదా, కర్ర పుల్లలు అంటారు, వాటినైతే ఏకత్రిత్ అంటే జమ చేయండి. ఛోటే సమూహమే బైఠకర్ ఇన్సే కుచ్ ఆకృతియా బనాయే, చిన్న చిన్న గ్రూప్స్లో డివైడ్ అయిపోయి మీ ఫ్రెండ్స్ తోటి వాటి నుంచి కొన్ని ఆకృతియా అంటే కొన్ని షేప్స్ అయితే తయారు చేయండి. ఆప్ తిత్లీ పేడ్ ఆది బీ బనా సక్తే హే, మీరు బటర్ఫ్లైస్ కానీ లేదంటే చెట్లు షేప్స్ కానీ వాటితో తయారు చేయవచ్చు. आकृतियाँ बनाने के बाद कक्षा में सभी को बताइए कि आपने ये कैसे बनाई. ఆ షేప్స్ అనేది తయారు చేసిన తర్వాత క్లాస్లో అందరికీ చెప్పండి మీరు అవి ఎలా తయారు చేశారు అని. ఓకే, ఇది మీరు ఓన్గా చేయాల్సిన టాస్క్. నెక్స్ట్ చిత్రకారి और लेखन.
दिए गए चित्र में आप क्या क्या देख पा रहे हैं कुछ नाम लिखिए కింద ఇచ్చున్న పిక్చర్స్లో మీరు ఏమేమి కనిపిస్తుంది మీకు ఏమేమి చూడగలుగుతున్నారు వాటినైతే ఇక్కడ రాయండి ఆ వర్డ్స్ని ఆ పేర్లని ఓకే నేను చెప్తా ఏమేమి రాయాలో పేడ్ అంటే ట్రీ ఇక్కడ పేడ్ అని రాయండి తర్వాత ఫల్ పేడ్ పైన పండ్లు ఉన్నాయి కదా సో ఫల్ తర్వాత మోర్ అంటే పీకాక్ నెమలి మోర్ అని రాయండి లాస్ట్లో ప్యారెట్ తోతా తోతా అని రాయండి అబ్ ఇన్ శబ్దం సే వాక్య బనాయే ఇప్పుడు మీరు రాసిన ఈ పేర్లతో ఈ వర్డ్స్తో ఓన్ సెంటెన్సెస్ అయితే ప్రిపేర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది చూడండి యహ ఏక్ పేడ్ హే ఇది ఒక చెట్టు అని సో నెక్స్ట్ ఏం రాస్తారు పేడ్ పర్ ఫల్ లగే హువే హే చెట్టు పైన పండ్లు అయితే ఉన్నాయి థర్డ్ వన్ మోర్ నాచ్ రహా హే నెమలి నాట్యం చేస్తున్నది తర్వాత తోతా ఉడ్ రహా హే రామచిలుక ఎగురుతున్నది ఓకే నెక్స్ట్ खोजें जाने आपके घर के आसपास जो पेड़ पौधे हैं उनके नाम जानिए మీ ఇంటికి చుట్టుపక్కల ఉన్న చెట్లకి మొక్కలకి పేర్లు అయితే కనుక్కోండి ఎలా కనుక్కుంటారు మీ పేరెంట్స్ని అడిగి తెలుసుకోండి కుచ్ పేడ్ పౌధోं के चित्र बनाइए కొన్ని మొక్కలు చెట్లకి అయితే మీరు పిక్చర్స్ డ్రా చేయండి अपने चित्र के साथ कुछ शब्द भी लिखने का प्रयत्न कीजिए ఆ చెట్లు ఏం చెట్లు వాటి వల్ల ఏమి ఉపయోగాలు ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది రాయడానికైతే ట్రై చేయండి డ్రా చేసి పిక్చర్స్ డ్రా చేసి ఓకే కక్షామే సభీకో బతాయియే అండ్ మీరు చేసిన వర్క్ గురించి మీ క్లాస్లో అందరికీ చెప్పండి ఓకే నెక్స్ట్ ఖేల్ ఖేల్ మే ఇస్ కవితకు మిల్కర్ గాయే ఈ కవితని అందరూ కూడా కలిసి చదవాలి దో సమూహ బనాయే రెండు గ్రూప్స్గా ఏర్పడండి రెండు గ్రూప్స్గా డివైడ్ అవ్వండి ఏక్ సమూహ ప్రశ్న పూచేగా और दूसरा उत्तर देगा ఒక గ్రూప్ అయితే క్వశ్చన్స్ అడుగుతుంది ఇవన్నీ క్వశ్చన్స్ యాక్చువల్లీ అండ్ రెండో గ్రూపు దానికి ఆన్సర్స్ అయితే చెప్పాలి ఏమిటి ఆ ఆన్సర్సు లైక్ ఇక్కడ కౌన్ పరిందా బోలే చూచు అన్నప్పుడు ఏ పక్షి చూచు అంటుందా అనేది మీరు వేరే రెండో గ్రూప్ అనేది చెప్పాలి బట్ ఇక్కడ రెండు నేనే చెప్పేస్తాను సో మీరు క్లాస్లో ఇది జరిగేటప్పుడు రెడీగా ఉండండి చదువుకుని ఓకే సో స్టార్ట్ చేద్దాం కవిత कौन परिंदा बोले चूं चूं कौन परिंदा गुटरुगूं कौन परिंदा पीहूं पीहूं कौन परिंदा कुकड़ुकू कौन परिंदा बोले काँव काँव कौन परिंदा बोले कूहू कूहू कौन परिंदा बोले टें टें नकल उतारे हूबहू సో దీనికి మీనింగ్ ఏంటంటే కౌన్ పరిందా బోలే చూంచు ఏ పక్షి చూంచు చూంచు అంటుంది ఏ పక్షి అంటుంది ఇది ఈ చిన్న పక్షి స్పారో అంటాం కదా చోటీ చిడియా అని రాయండి కౌన్ పరిందా గుట్రుంగు గుట్రుంగు అని ఎవరంటారు పీజియన్ అంటే పామురము ఓకే కౌన్ పరిందా పీహూ 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 అని ఏ పక్షి అంటుంది పపీహా పపీహా అంటే హాక్ కుక్కు అంటారు లేదా బ్రెయిన్ ఫీవర్ బర్డ్ అని కూడా అంటారు దీన్ని ఓకే అది పీహు పీహు అంటుంది కౌన్ పరిందా కుకుడుకు కుకుడుకు అని ఎవరంటారు మురుగా ఇదిగోండి కోడిపుంజు ఆ తర్వాత కౌన్ పరిందా బోలే కావ్ కావ్ ఇదైతే అందరికీ తెలిసిందే కాకి కావ్ కావ్ అంటుంది కవ్వా కౌన్ పరిందా బోలే కుహు కుహు ఏ పక్షి కుహు కుహు అంటుంది ఏ పక్షి అంటుంది కుక్కు బర్డ్ అంటే కోకిల తర్వాత కౌన్ పరిందా బోలే టెం 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 అని ఎవరంటారు నకలు తారే హూబహు కాపీ కొడుతుందా పక్షి ఎగ్జాక్ట్గా మనల్ని ఏ పక్షి అది రామచిలుక ప్యారెట్ ఓకేనా బాగుంది కదా సో నెక్స్ట్ స్లైడ్ शब्दों का खेल कविता में आए कौन शब्द पर घेरा लगाइए पेड़ पर लगे अक्षरों से शब्द बनाइए ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న కౌన్ పరిందా ఉంది కదా ఆ పోయంలో వచ్చిన కౌన్ అనే వర్డ్ మీద సర్కిల్ అయితే చేయండి ఎన్ని కౌన్లు ఉంటే అన్ని కౌన్ల మీద ఓకే సో అలానే ఈ చెట్టు పైన కొన్ని అక్షరాలు అయితే ఇచ్చి ఉన్నాయి వీటి నుంచి వర్డ్స్ అయితే తయారు చేయాలి అవి ఏమేమిటో నేను ఇప్పుడు మీకు ఇక్కడ చెప్తాను ఫస్ట్ అంటే ఈ రెడ్లో ఉన్న వాటిని రెడ్తో మ్యాచ్ చేసి రాస్తే మీకు మంచిగా వస్తుంది అలానే గ్రీన్ టు గ్రీన్ మ్యాచ్ చేస్తే మీకు మంచి వర్డ్స్ వస్తాయి కరెక్ట్ వర్డ్స్ వస్తాయి సో ఫస్ట్ వర్డ్
నాతి రాసుకోండి, నాతి. తర్వాత రామ్, తర్వాత రమా, తర్వాత కిలా, తర్వాత లాలీ. ఓకేనా పిల్లలు? ఇంకా ఏమన్నా వర్డ్స్ మీకు కనిపిస్తుంటే అవి కూడా తయారు చేసి ఇక్కడ రాయండి. నెక్స్ట్ పడియే ఔర్ లిఖియే, చదవండి ఇంకా రాయండి. ఏంటది? కవితకో ఆగే బడాయియే. हमने 3 चीज़ें देखी. हमने 3 चीज़ें देखी. बाबा 3 चीज़ें देखी. हमने बाग में देखी मकड़ी. वह तो खा रही थी ककड़ी. उसके पास पड़ी थी लकड़ी. ఇప్పుడు ఇక్కడ ఈ కకడి అండ్ లక్కడి అనేది బ్లాంక్ని ఫిల్ చేశారు. అలాగే ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు కదా, వాటిని మీరు ఫిల్ చేయాలి మీ ఓన్ వర్డ్స్ తోటి. ఇక్కడ ఎలా ఫిల్ చేసి ఉందో అలాగా. సో నెక్స్ట్ చూద్దాం. हमने 3 चीज़ें देखी. बाबा 3 चीज़ें देखी. हमने बाग में देखा बालू. वह तो खा रहा था आलू. ఇక్కడ ఆలు అని రాయండి. नाम था उसका भोलू. भोलू అని రాయండి. हमने 3 चीज़ें देखी. बाबा 3 चीज़ें देखी. हमने बाग में देखा बंदर. वह तो खा रहा था चुकंदर. चुकंदर అంటే బీట్రూట్ అనమాట. ఇది చూసారా, రెడ్గా ఉంది బీట్రూట్. సో వెహతో కారహా థా చుకందర్ అని రాయండి. నామ్ థా ఉస్కా సుందర్. చాలా అందంగా ఉంది కదా, క్యూట్గా. సో దాని పేరు సుందర్ అని రాసేసేయండి. ఓకే. తర్వాత शब्दों में आए अक्षरों के अनुसार ठ, ध, ढ, श के घर में चाट कर लिखिए. ఇక్కడ 4 ఇళ్ళు అయితే ఇచ్చున్నాయి. ఇది ఠ ఇల్లు, ఇది ధ ఇల్లు, ఇది ఢ ఇల్లు, ఇది ష ఇల్లు. సో ఇక్కడ ఇచ్చున్న వర్డ్స్ని వాటి ఇళ్ళల్లోకి పంపించాలి. సో ఫస్ట్ ఠలోకి ఏమేమి పంపిద్దామో చూద్దాము. ఠాట్, సాట్, బ్యాట్, ఠేలా. ఈ 4 ఇక్కడ రాయండి. తర్వాత ధ, ధోతి, ధనుష్, ధాన్, ధాగా. ఈ 4 ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఢ, ఢక్కన్, ఢోలక్, ఢీలా. ఈ 3 ఇక్కడ రాయండి. తర్వాత ష, షలో ధనుష్, ఉషా, షట్కోన్. ఈ 3 ఇక్కడ రాయండి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. అక్షర్ గీత్. అక్షర్ గీత్ అంటే మీ వర్ణమాలలో వచ్చిన అన్ని అక్షరాలపైన ఒక కవితలాగా అయితే తయారు చేసి ఇక్కడ మనకి చెప్పారు. సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాము. अनार दानिम भी कहलाता, आम चूस कर बच्चा खाता. इमली तो खट्टी होती है, ईख सदा मीठी होती है. उल्लू रात में जगते रहते, ऊद बिलाव जलथल में रहते. ऋषि मुनि आकर हवन कराते, र तो संस्कृत में ही पढ़ते. ल भी संस्कृत में ही होता, लटका तो कुछ पता न चलता. एड़ी में कांटा चुभ जाता, ऐनक कानों पर चढ़ जाता. ओकल में कूटते हैं अनाज, औषधि करती रोग इलाज. स्वर सब यहीं समाप्त होते हैं, अब हम व्यंजन पर चलते हैं. अंशक अमरूदों के लाओ, अह अह सब मिल उनको खाओ. कमल ताल में सबको भाते, करल में मसाले पिस जाते. गमलों में पानी दे आना, घड़ियालों के पास न जाना. कंगे से माँ बाल बनाती, ख से ण ध्वनि कंठ से आती. चम्मच से हम खाना खाते, छतरी बारिश में ले जाते. जनगण मन सब बच्चे गाते, झंडा खंबे पर फहराते. पंचम स्वर में कोयल गाती, 6 सेणियाँ ध्वनि तालू से आती. टट्टू रस्ते में अड़ जाता, टटेरा उत्तम पात्र बनाता. डलिया में तुम फूल सजाओ, ढक्कन शीशी पर लगवाओ. पंडिता हमको पाठ पढ़ाती, ठ से ण ध्वनि मूर्धा से आती. तबला लड़का बजा रहा है, थर्मस से चाय पिला रहा है. धरी बैठ हम गाना गाते, धनुष उठा हम तीर चलाते.
नल से नानी पानी लाती, त से ना ध्वनि दांत से आती, पतंग से बच्चे पेंच लड़ाते, फल पेड़ों से तोड़कर खाते, बंदर कूद फांद कर आए, भगोने लोटे सब लुढ़काए, मटर कचौरी बुआ बनाती, प से माँ ध्वनि ओष्ठ से आती, यज्ञ में घी की आहुति देते, रबड़ी हलवाई से लेते, लवण नमक को भी हैं कहते, वन मानुष जंगल में रहते, दो स्वर मेल से य र लावा आते, अतः अर्धस्वर ये कहलाते, शरीफा पकने पर ही खाओ, षटकोण चित्र स्वयं बनाओ, सप्तऋषि आकाश चमकाते, हल किसान खेतों में चलाते, श श स ह ऊष्म कहाते, अक्षर यहीं समाप्त हो जाते, यही वर्णमाला हम गाते, मिलजुल अपना ज्ञान बढ़ाते। आपको अब सब అక్షర్ ఆతే బాగుంది కదా పిల్లలు అక్షర్ గీత్. సో ఇందులో మీరు వర్ణమాలలో ఉన్న అన్ని అక్షరాలని అయితే నేర్చుకున్నారు. ఓకే, సో ఇంతటితో పార్ట్ 19 అంటే 19th లెసన్ చాంద్ కా బచ్చా కంప్లీటెడ్. అండ్ అలానే మీ ఫస్ట్ క్లాస్ హిందీ సిలబస్ కూడా కంప్లీటెడ్. సో ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ది వీడియో అయితే మీరు ఎనీ టైం ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. సో వీడియో చూసిన తర్వాత అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ క్లాస్మేట్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి, ఎందుకంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు మొత్తం సిలబస్ అయిపోయింది కాబట్టి హిందీ సిలబస్ మీరు బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. సో నెక్స్ట్ క్లాస్ వీడియోస్తో మళ్ళీ మీతో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్ పిల్లలు.